రాష్ట్రంలో స్కాలర్షిప్స్ పెండింగ్ లో ఉన్నటువంటి రియంబర్స్మెంట్ విడుదల చేయాలని చెప్పేసి విద్యార్థులే స్వచ్ఛందంగా ఈరోజు రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేస్తున్నారంటే ఈ ప్రభుత్వం సిగ్గుతో చచ్చిపోవాలి. ఈరోజు మాట్లాడితే బంగారు తెలంగాణ భవిష్యత్తు నిర్మిస్తామంటారు. ఇక్కడ విద్యార్థులు రేపటి భవిష్యత్తే కదా. ఈ విద్యార్థులకి ఇవ్వాల్సినటువంటి స్కాలర్షిప్స్ రియంబర్స్మెంట్స్ ఇవ్వకుండా ఎట్లా వీళ్ళు చదువుకుంటారు? ఈరోజు ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలేమో నెలకు 2.5 లక్షలు, వాళ్ళు మాత్రం సమయానికి జీతాలు తీసుకుంటారు, వాళ్ళ కారులో పెట్రోల్ తీసుకుంటారు, వాళ్ళు ఛాయ్ తాగే డబ్బులు తీసుకుంటారు, వాళ్ళు భోజనం చేయడానికి డబ్బులు కూడా ఈరోజు ప్రభుత్వం నుంచి తీసుకుంటారు. కానీ విద్యార్థులు చదువుకోవడానికి కనీసం వీళ్లకు ఒక 5 నుంచి 10,000 రూపాయలు స్కాలర్షిప్ సంవత్సరానికి ఇవ్వడానికి ఈరోజు ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవని చెప్పేసి ఈరోజు మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఈరోజు కనీసం విద్యారంగం పట్ల కనీసం అవగాహన లేనటువంటి ప్రభుత్వాలు ఈరోజు మనల్ని పాలిస్తూ ఉన్నాయి. గతంలో ఉన్న టీఆర్ఎస్ కానీ ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ కానీ ఈరోజు ఎన్నికల పథకాలు అంటే 1000 కోట్లు హామీలు ఇస్తారు ఓట్ల కోసం, అధికారం కోసం. కానీ ఈరోజు విద్యారంగం కోసం మాత్రం ఎక్కడ కూడా వాళ్ళు హామీలు ఇవ్వట్లేదు, వాటికి ఖర్చు చేయట్లేదు. ఈరోజు కేటాయించిన డబ్బులను కూడా అరకొరగా కేటాయిస్తూ ఉన్నారు. ఈరోజు ప్రభుత్వ కాలేజీలు స్కూల్స్ అన్ని మూతపడిపోతూ ఉన్నాయి. ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి చిన్న చిన్న ప్రైవేటు జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు, మధ్యతరగతి పేద ప్రజలు అనేక మంది స్కాలర్షిప్స్ రియంబర్స్మెంట్ మీద ఆధారపడి అక్కడ జీవనం కొనసాగిస్తూ ఉన్నారు. దాదాపు 4 సంవత్సరాల నుంచి నువ్వు స్కాలర్షిప్స్ ఇవ్వవు, రియంబర్స్మెంట్ ఇవ్వవు. మరి ఆ యాజమాన్యాలు కూడా ఈ విద్యార్థులకు ఎట్లా చదువు చెప్తాయి? అక్కడ టీచింగ్ చెప్పే స్టాఫ్కి జీతాలు ఎట్లా ఇస్తాయి? అద్దె భవనాల్లో ఉన్నటువంటి భవనాలకు అద్దె ఎట్లా చెల్లిస్తాయి? అప్పుల ఊబిలో కూడా ఈరోజు యాజమాన్యాలు కూరుకుపోయినాయి. తెచ్చిన అప్పులకు వడ్డీలు కట్టలేక అనేక ఇబ్బందులు పడతా ఉన్నాయి. ఈరోజు తప్పనిసరి పరిస్థితుల్లో ఈరోజు రోడ్ ఎక్కాల్సినటువంటి ఆవశ్యకత ఏర్పడింది. కాబట్టి ప్రభుత్వం తక్షణమే స్పందించి వెంటనే పెండింగ్ లో ఉన్నటువంటి స్కాలర్షిప్స్ రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో గతంలో తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులు కీలక పాత్ర, ఈ ఉద్యమంలో కూడా విద్యార్థుల స్కాలర్షిప్స్ హక్కుల కోసం ఖచ్చితంగా మరో పోరాటానికి కూడా తెలంగాణ మొత్తం విద్యార్థి లోకం సిద్ధమవుతుందని చెప్పేసి తెలియజేస్తూ ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం.